నమస్తే. హెల్తీగా మయోనీస్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. నేను యూజువల్గా మా పిల్లలకి చేసి పెట్టే మయోనీస్ ఈరోజు చూపిస్తున్నాను. ఫ్రీ ఆఫ్ ప్రిజర్వేటివ్స్. 4-5 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా హెల్తీగా క్రీమీగా ఉండే మయోనీస్ చూపిస్తున్నాను. దీనికోసం అరకప్పు జీడిపప్పుల్ని 2 గంటల పాటు నానపెట్టుకున్నాను. నేను ఇక్కడ గుండు హోల్గా ఉండే జీడిపప్పు నానపెట్టుకున్నాను. మీరు చిన్న చిన్న ముక్కలు కూడా పెట్టుకోవచ్చు. మీ దగ్గర టైం లేదు అంటే వేడి నీళ్ళలో ఇంకాస్త తక్కువ టైం పెట్టుకున్నా సరిపోతుంది. మనకి మొత్తం మీద ఇలాగ పప్పు మెత్తగా అయ్యి ముక్కలుగా ఈజీగా విరిగిపోవాలి, అంతే లెక్క. తర్వాత నీళ్ళంతా తీసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. వీటిని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని 1/4 కప్పు చల్లటి పాలు, ఫ్రిడ్జ్లోంచి తీసిన చల్లటి పాలు వేసుకుంటున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చూడండి, ఇలాగా మెత్తగా తయారైంది. సింపుల్గా మయోనీస్ తయారైపోయింది. కానీ దీని షెల్ఫ్ లైఫ్ పెంచడానికి, ఇంకా క్రీమీ టెక్స్చర్ తెప్పించడానికి ఇంకొన్ని పదార్థాలు వేస్తున్నాను దీంట్లో. 1/2 టీ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో 1/2 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. తర్వాత క్రీమీగా రావడానికి, టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ చేయడానికి 2 టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. దీనివల్ల చాలా చాలా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూడండి, సూపర్ ఈజీగా ఉండే మయోనీస్ తయారైపోయింది. ఇది మీరు ర్యాప్స్కి వాడుకోవచ్చు, శాండ్విచెస్కి వాడుకోవచ్చు, లేదంటే ఒక డిప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది మీరు తినండి, మీ పిల్లలకి తినిపించండి. మరొక రెసిపీతో త్వరలో కలుస్తాను. బాయ్ బాయ్.